ప్రాణప్రతిష్ఠ అనగా జైన మతం, హిందూ మతంలో ఒక ప్రసిద్ధ ఆచారం. ప్రాణప్రతిష్ఠ తర్వాతనే దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠ సమయంలో పూజారులు వేద శ్లోకాలు, మంత్రోచ్చరణల మధ్య క్రతువులను నిర్వహిస్తారు. ప్రాణ అనే పదానికి అర్థం ప్రాణశక్తి అని, ప్రతిష్ఠ అంటే స్థాపన అని అర్థం. ప్రాణప్రతిష్ఠకు ముందు ఏం చేస్తారు? ఏ ఆలయంలోనైనా సరే ప్రాణప్రతిష్ఠ ఒక ముఖ్యమైన ఆచారం. ప్రాణప్రతిష్ఠ ప్రక్రియకు ముందు ప్రతి విగ్రహం ఇతర బొమ్మలు విగ్రహాలతో సమానమని భావిస్తారు. ప్రాణప్రతిష్ఠ ద్వారా ఆ విగ్రహంలోకి విశేష శక్తులు చేరుతాయి. అప్పుడు దేవుడు దేవతగా రూపాంతరం చెందుతారని శాస్త్రం చెబుతుంది. ఈ ప్రక్రియ తర్వాత భక్తులు దేవుళ్లను పూజిస్తారు. ఇక ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే, విగ్రహాన్ని ఊరేగింపుతో ఆలయానికి తీసుకువస్తారు. అనంతరం ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తర్వాత విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకం నిర్వహించి పసుపు గంధం రాస్తారు. మంత్రోచ్చరణలతో జీవం పోస్తారు. అప్పుడు గర్భగుడిలో విగ్రహాన్ని ఉంచి అనంతరం ప్రక్రియను ప్రారంభిస్తారు.